ప్రసాద్ గారు వినిపిస్తుందా? ఓకే ఓకే ప్రసాద్ గారు, ఎలా చూడాలి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ అహ్మదాబాద్? అంతేకాదు దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు కోట్లాది మంది అంతా కూడా వెయిటింగ్, మరికొన్ని గంటల్లో మ్యాచ్ జరగబోతుంది. సో మీకు గతంలో జరిగిన మ్యాచ్లు అవనియండి, లేకపోతే ఇప్పుడు ఈ ఫైనల్స్కి వచ్చిన ఈ రెండు టీములు, ఆ కంపారిజన్ ఏమన్నా చెప్తారా? ఒక్కసారి మళ్ళొకసారి అడగరా? ఓకే, ఇప్పుడు ఫైనల్కి వచ్చిన రెండు జట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు గెలిపోవటంలో ఇది బేరీజ్ చేసుకుంటే ఎవరికి ఈసారి కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? సో ఇక్కడ ఐపీఎల్ లో కూడా ఒక విషయం ఏంటంటే, ఏ జట్టు అయితే గెలుస్తుంది అనుకుంటున్నామో ఆ జట్టు ఓడిపోతుంది. మరి అది ఎందుకో ఎవరికో అది ఎలా ఏ విధంగా అవుతుందో మాత్రం తెలియదు. ఎందుకంటే అదేంటి రెండు జట్లు గెలుస్తాయి అనుకుంటారు కదండి ఎవరన్నా, రెండు జట్లు గెలుస్తాయని అనుకుంటారు కదా. వరుసగా పంజాబ్ 6 గెలిచింది, తర్వాత ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది, తర్వాత 6 మ్యాచ్ ఓడిపోయింది, తర్వాత ఒక మ్యాచ్ గెలిచింది. సో అంటే ఐపీఎల్ లో మన ప్రొడక్షన్ చాలా కష్టం. ఇంకోటి ఆర్సీబీ అద్భుతంగా కనిపిస్తుంది, అటు బౌలింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ, అటు ఫీల్డింగ్ లో కానీ, అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ఉంది. ఓపెనింగ్ తో చూసుకుంటే కూడా ఓపెనింగ్ స్టార్ బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ ఉన్నాడు, అలాగే వెంకటేష్ అయ్యర్, అలాగే చివర్లో కూడా డేవిడ్, ఎంత అద్భుతంగా పోటీ చేసిన భువనేశ్వర్ కుమార్, అలాగే హేస్వుడ్, ఇంత అద్భుతంగా ఉన్న టీం ఈ రోజు గెలుస్తుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ మ్యాచ్ మాత్రం గుజరాత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు గెలుస్తుంది అంటే, మీరు మ్యాచ్ మొత్తం అయిపోయినాక మీరు మరి నాకు ఫోన్ చేయొచ్చు, చెప్పొచ్చు కూడా, అదే ఎందుకు ఇలా జరిగింది. ముఖ్యంగా రబాడాని, అలాగే హోల్డర్ ని, అలాగే రషీద్ ఖాన్ ని ఆడడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. సో టాస్ కీలకం వహిస్తుంది. అలాగే ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ తో పిచ్ చేస్తారు. మొదటగా బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ తర్వాత మ్యాచ్ మాత్రం తర్వాత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. అలాగే స్పిన్నర్లను కూడా చివరిలో ఆడడం కష్టం. కొంచెం బిగ్ అంటే స్టేడియం పెద్దగా ఉంటుంది. అలాగే ప్రేక్షకుల మద్దతు విషయం పక్కకు పెడితే చాలా పెద్ద అంటే లాంగ్ బౌండరీస్ ఉంటాయి. సో స్పిన్నర్ ఆ సైడ్ నుంచి బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్ గా చూస్తే ఇది ఒక మంచి మ్యాచ్ కావాలి. ఎందుకంటే రెండు జట్లు చూస్తే ఇద్దరు కూడా స్థిరంగా అంటే సగటుగా చాలా చక్కగా రాణిస్తున్న రెండు జట్లు మాత్రమే ఫైనల్స్ కి వచ్చారు. సో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కానీ, పంజాబ్ కానీ, అలాగే ఎస్ఆర్హెచ్ కానీ ఒక్కసారి మెరిసి తర్వాత మళ్ళీ పడిపోయినాయి, వాళ్ళ డ్రాప్ అనేది పడిపోయింది. కానీ వీళ్ళు మాత్రం స్ట్రాటజికల్ గా కానీ, కన్సిస్టెన్సీలో కానీ ఏమాత్రం తీసుకోకుండా ఈ రెండు జట్లు మాత్రం ఫైనల్ కి వచ్చాయి. సో డెఫినెట్ గా ఓవర్ పోటీ జరగాలి. ఎందుకంటే రెండు జట్లలో బౌలింగ్ అద్భుతంగా ఉంది, బ్యాటింగ్ అద్భుతంగా ఉంది, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. అందరు అన్ని జట్లు ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్, అలాగే శుభ్మన్ గిల్ అంటే ఇప్పుడు సూర్యవంశీ అందరికంటే ఎక్కువగా రన్ చేశాడు. కానీ తర్వాత ఎవరున్నారంటే శుభ్మన్ గిల్, తర్వాత ఎవరున్నారు సాయి సుదర్శన్. కాకపోతే మా గురువు గారు చెప్పినట్టు, చంద్రశేఖర్ గారు చెప్పినట్టు, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ పార్ట్నర్షిప్ నే టోటల్ కేంద్రీకరిస్తారు. వాళ్ళ ఇద్దరు మాత్రం తొందరగా అవుట్ అవుతాయి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఉంటేనే సాయి సుదర్శన్ ఆడతాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ అవుట్ అయిన పక్షాన సాయి సుదర్శన్ గేమ్ చాలా స్లో అవుతుంది. సో అతను ఎప్పుడు కూడా అంటే శుభ్మన్ గిల్ ఎప్పుడు ఉన్నాడో అతను ఉన్నంత చక్కగా ఆడడం మనం చూస్తున్నాం. తర్వాత అతను అంత గొప్పగా రాణించలేదు. అలాగే వరుసగా 2 మ్యాచ్ లో కూడా హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. బట్ సుదర్శన్ గమ్మత్ ఏంటంటే, సుదర్శన్ శుభ్మన్ గిల్ ఉన్నంత మట్టుకే అతను రాణించడం మనం చూసాం. సో వెంకటేష్ అయ్యర్, అలాగే విరాట్ కోహ్లీ పవర్ ప్లే చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సో పవర్ ప్లే లో కూడా ముఖ్యంగా 80-90 రన్స్ చేస్తే, అంటే 6 overs లోపల 80-90 సాధారణంగా చేస్తున్నారు. సో 80-90 రన్స్ చేస్తే గానీ మంచి అవకాశాలు సృష్టించుకోగలుగుతారు. సో రెండు జట్లలో కూడా చాలా మంచి ప్లేయర్ ఉన్నారు. వేదిక కూడా అద్భుతమైన వేదిక. 135,000 కెపాసిటీ గల అహ్మదాబాద్ స్టేడియంలో, నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రపంచం అంతా చూస్తుంది. సో మనం అన్ఫార్చునేట్ అంటే ఒక వైభవ్ సూర్యవంశీ అంటే ఆర్ఆర్ మనం మిస్ అయినా తప్ప, కానీ అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ మరి లేటెస్ట్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. సో అటు రెండు జట్లు కూడా చాలా మంచి ప్లేయర్. మ్యాచ్ మనం చాలా అడుగుతాం. సో మనం అంటే లీగ్ డేస్ లో చూసాం, అటు ప్లే ఆఫ్స్ లో చూసాం. కానీ ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం, ఇండియాకే ప్రత్యేకం, డెఫినెట్ గా ప్రత్యేకం. ఎందుకంటే దీని తర్వాత వైట్ బాల్ లోకి దీని నుంచి కొంతమంది ముఖ్యంగా రజత్ పాటిదార్ కానీ, శుభ్మన్ గిల్ కానీ మళ్ళీ T20లోకి ఇండియా టీమ్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో డెఫినెట్ గా దిస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఫర్ బోత్ టీమ్స్. డేవిడ్ గారు, సార్ డేవిడ్ గారు వినిపిస్తుందా? సార్ డేవిడ్ గారు, ఈ వికెట్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది? చూడండి, there are kinds of wicket like Chandrasekhar correctly explained చేసిండు కి don't know what wicket the curator is going to give them. It can be a placid wicket, it can be a wicket which will help the bowlers, but mostly Ahmedabad lo at this time of the
here summer low, you'll get that dry wicket, koncham, where the ball will stop and come. Koncham turn untadi. So I think it is going to be a very difficult to score, like Chandrasekhar says that, more than 200. But what I am expecting that finals idi. So public ostadi match chudaniki. There'll be a huge crowd. So I think not to disappoint them, I think the wicket can be a placid wicket. I feel as a person, where run scoring also, where the people love to see sixes and fours in IPL. I think that will be in display today. Anything around 240, 250, I think it will be a good score. But looking at what wicket they're going to be, even if it's going to be on a slower side, where ball doesn't come onto the bat, I think 180, 190 on such wicket will also be a winning score, because both the sides are a good side in a batting order.